హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను. కరివేపాకు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేస్తున్నాను. పసుపు, ఉప్పు వేస్తున్నాను. చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత కారం వేస్తున్నాను. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోకి చెక్క, లవంగం, యాలకులు దంచి వేస్తున్నాను. అండ్ ధనియా పౌడర్ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చికెన్ కర్రీ నచ్చితే కామెంట్ చేయండి.